రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాలు దిన్నె అనేటటువంటి గ్రామంలో రచ్చబండలో పాల్గొంటారు. ఉపాధి హామీ అనేది కరోనా లాంటి సమయంలో కూడా లాక్డౌన్ నరేంద్ర మోడీ గారిని చూసాం. గంటలు కొట్టి దీపాలు పెట్టి చేతులు ఎత్తేస్తే కొన్ని కోట్ల మంది దేశంలో చనిపోతే అటువంటి పరిస్థితుల్లో కూడా వలస కార్మికులు తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాల్లో వాళ్ళకి అన్నం పెట్టినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆలోచన రావడమే దుర్మార్గమని దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈరోజు అక్కంపేట గ్రామానికి ఆహ్వానిస్తున్నాం. అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని షర్మిలారెడ్డి గారు ప్రారంభించి తదనంతరం అక్కడ జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అందరినీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరినీ వేడుకుంటున్నా తిరిగి కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం, కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. జై హింద్.